సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ ప్రజలపై అధికార పార్టీ వైసీపీ వరాల జల్లు కురిపించింది. 9 ప్రధాన హామీలతో వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. దీనికి నవరత్నాలు ప్లస్ అనే పేరు పెట్టింది. గత నవరత్నాల హామీలను కొనసాగించడమే కాకుండా వాటి లబ్ధిని మరింత పెంచింది. సంక్షేమ పథకాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక భద్రత, అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన, పోర్ట్ల నిర్మాణం, వాలంటీర్ల వ్యవస్థ వంటి అంశాలకు మరోసారి పెద్దపీట వేసింది. వైసీపీ మేనిఫెస్టోలో పలు అంశాలను పరిశీలిస్తే 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు సంబంధించి అందించే వైఎస్ఆర్ చేయూత పథకం మనీని పెంచింది. ప్రస్తుతం 5 ఏళ్లలో 75,000 రూపాయలు ఇవ్వనుండగా వచ్చే 5 ఏళ్లలో మరో 75,000 రూపాయలు అదనంగా చెల్లించనున్నారు. దీంతో లబ్ధిదారునికి మొత్తం అమౌంట్ 1,50,000 రూపాయలు లబ్ధి చేకూరనుంది. ఇక అమ్మఒడి పథకానికి వస్తే 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలకు పెంచారు. వైఎస్ఆర్ కాపు నేస్తంను 4 దఫల్లో 60,000 రూపాయలు ఇవ్వగా వచ్చే 5 ఏళ్లలో దీన్ని 1,20,000కు చేర్చారు. ఇక వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలు కొనసాగించనున్నారు. పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 3 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీపై రుణాలను కొనసాగించనున్నారు. వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం పథకాన్ని 45,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయలకు పెంచారు. పేదలకు ఆసరా పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే దీన్ని 2 విడతల్లో పెంచుతామని మెలికపెట్టింది. ఇటు రైతు భరోసా మనీని 13,500 నుంచి 16,000 వరకు పెంచింది. వీటిలో పంట వేసేటప్పుడు 8,000 రూపాయలు, కోత సమయంలో 4,000 రూపాయలు, సంక్రాంతికి మరో 4,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. అంతేకాదు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపజేస్తామని వైసీపీ పేర్కొంది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని కొనసాగించనున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఆటో టాక్సీ ఓనర్లకు 50,000 రూపాయల చొప్పున అందజేయనున్నారు. సొంత టిప్పర్లు, సొంత లారీలు నడిపే వారికి కూడా దీన్ని వర్తింపజేయనున్నారు. న్యాయవాదులకు ఇచ్చే లాలేస్తం పథకం ఎప్పట్లాగానే కంటిన్యూ కానుంది. పేదలకు ఇళ్ల నిర్మాణం కూడా కొనసాగనుంది. స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న గిగా సెక్టర్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమా వర్తింపజేయనున్నారు. మొత్తంగా చాలా పథకాల్లో ఆర్థికంగా పెంపు లేదని చెప్పొచ్చు. కొన్ని పథకాలకు మాత్రమే స్వల్పంగా మనీ పెంచారు. అయితే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని వైసీపీ స్పష్టం చేసింది. అంతేకాదు పార్టీ మరోసారి అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన సాగిస్తామని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని అటు ఇటుగా 2019 మేనిఫెస్టోతోనే 2024 ఎన్నికలకు వైసీపీ వెళ్తోందని చెప్పొచ్చు. మరి ప్రజలు వైసీపీ మరోసారి పట్టం కడతారా లేదా అనేది జూన్ 3న తేలిపోనుంది.